ఏ బాబు ఎవరు నువ్వు? ఏ బాబు ఎవరా నువ్వు? ఏ ఆగ ఏ ఆగ ఎవరా నువ్వు? ఆగ ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నాను? ఎందుకు వచ్చినావు? ఎవరైనా మనం చెప్తాం, ఇక్కడ వాళ్ళని చెప్తాం, బయట వాళ్ళని చెప్తాం. అవసరంగా దాన్ని వీడియోలు వేసిన ఈ వీడియోలు వేసిన నా సుఖం ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవి ఏం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో అమ్మా, ఇక్కడ కార్ పార్కింగ్ లోని బ్లూ కార్ ఉంది కదా, అది ఎవరిదమ్మా? నాదే అన్నా. మీదేనా? ఎవరో ఒక పోరడు వచ్చి అది వెనక టైర్ ఉంది కదమ్మా అవతల సైడ్, ఆ టైర్ పొడుస్తున్నాడమ్మా. ఎవరో తెలియదు కానీ వచ్చి పొడుస్తున్నాడు. నేను ఆ పిల్లగాడిని అడిగితే నీకు ఎందుకు పో అని చెప్పి అంటుండు. నేను కొంచెం మెల్లగా వీడియో తీయు, వీడియో తీసాను పట్టుకున్నా, కొంచెం చిన్నగా వీడియో తీయ, లేకపోతే పట్టుకున్నా నేను వస్తున్నా. సరే అమ్మా పట్టుకుంటాను, మీరు జల్దీ రండి. నేను వస్తున్నాను పట్టుకోన్నా. ఏ బాబు ఎవరు నువ్వు? ఏ బాబు ఎవరా నువ్వు? ఆగ ఎవరా నువ్వు? ఆగ ఏం పై ఎందుకు తీస్తున్నావు ఇట్లా నువ్వు? ఎందుకు పడుస్తున్నావు కార్ టైర్కి? ఎందుకు పడుస్తున్నావు? నువ్వెవరు? నువ్వెవరు? ఇది మాదే. ఇక్కడ మీదే? పేరు చూపింది. పిలుస్తా. మా కారు. ఇది మా కారు. మీ కారా? మా కారు. చూపి నీ కారు చూపి. ఇదే మా కారు. చూపి చూపి కారు చూపి. చూపి. ఇదే కారు. చాలా ఉందా నీ దగ్గర? చూపి. పైన వెళ్తుంది. చూపి. పైన వెళ్తుంది. పిలుస్తా ఉండు కారు. పిలిచి ఎవరిది కారు? కార్ టైర్ వచ్చి పొడుస్తున్నామ్మా. మొన్న వచ్చిందన్న ఆపు. ఏంది నాటకాలు ఆడుతున్నావు? నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు మొన్న ఏదో అన్నావు కదా, అయితే నా సత్తా ఏందో నేను చూపిస్తా. నేను నీ పని చెప్తాను. 2 నిమిషాలు ఏం చెప్తావు నా పని? అరు ఇక్కడ పట్టుకో విని. నేను పని ఏందో ఆగా స్టేషన్కి ఫోన్ చేస్తావు. నేను ఏం చేస్తున్నాడు? వచ్చి వెనక టైర్ వదిలే. ఏ టైర్? వెనక టైర్. దేంతో వచ్చాడు? ఆల్రెడీ పెట్టినా. ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నాను? ఎందుకు వచ్చినావు? చేసేది చూచా పని కాకుండా ఏం చూపిస్తా? చేసిన ఆల్రెడీ చేసిన మెసేజ్ పెట్టిన తెలిసిన సార్. ఎందుకు వచ్చినా? నువ్వు తాయినవులే? నువ్వు లేదు మరి పైసలు ఇస్తున్నా. ఎందుకు వచ్చినా? నువ్వు నా కారు ముట్టుకునే రైట్స్ ఎవరు ఇచ్చింది నీకు? నువ్వు నా ఫోన్ ముట్టుకునే రైట్స్ నీకు ఎవరు ఇచ్చారు? అంటే నీ ఫోన్ మన దగ్గర ఉంది కదా? మన దగ్గర ఆ అమ్మాయికి ఇచ్చి పంపించేసిన. టైర్ గాలి మొత్తం పోతుంది. అది చూపిరా నువ్వు. మొత్తం పోతుంది. మొత్తం వాళ్ళ కొడతా. ఇగో వచ్చిండు పొక్కలు. ఆ పొక్క చూడు పెద్దగా పెట్టినాంగో. ఎందుకు అంత మొత్తం అంతా కొట్టిన? అంత పగేమున్నాం రా మేము.
అంత పగి ఏమున్నాము నా ఫోన్ తీసుకున్నావు నువ్వు. అయితే నా ఫోన్ ఎందుకు నువ్వు తీసుకున్నావు? పంచుతాను వచ్చి అక్క నేను అలాంటి పనులు చేయని ఫోన్ అడిగితే నేను ఇస్తా కదా మీ అమ్మ నేను నాన్న ఆ రోజు అడిగా, మీ నా అమ్మ ఫోన్ నాన్న నాకు మీ ఇయ్యండి, అయ్యా లేకంటే నేను ఏందో చూపిస్తా అని మీ చెప్పానా? అమ్మ నాన్న మీ నాయన నాన్న తీసుకురమ్మన్నా కదా నేను వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు తీసుకోమన్నా కదా. రారు నేను ఎవడివని నాకు చెయ్యగా రాలిపోతాయి ఎవరు ఫోన్ చేసినావు? పైసలు ఎవరు ఇచ్చిరు పైసలు ఎందుకు ఇస్తావు? నా టైర్ అయిపోయింది నీకు నీ అయ్యి ఇస్తాడా నీ అమ్మ ఇస్తాడా చెప్పినా కదా, నువ్వేమన్నా నాకు ఇచ్చిన ఫోన్ కొనుక్కు నీకే. పూతో కొట్టు కాలుతూ పాడుకో నాకు అమ్మాయిలను కూడా వాడుకున్నావు. చెప్పులు ఉన్నాయి, కొట్టు. నాకు కూడా చెప్పులు ఉన్నాయి. కొట్టుది, ఇగో మీ అమ్మ ఈ వీడియో కొట్టుడు వద్దు కానీ అందరు చూస్తారు. పిఎస్ తీసుకోవాలంట. ఎందుకు ఎవరు ఫోన్ చేసినాడు? ఇప్పుడు ఇట్లా చెప్పినా కదా, ఏ ఊడేం మీకు పోలీసులు పిఎస్ ఫోన్ చేశారు కదమ్మా. రికార్డింగ్ ఉందా అన్న అమ్మా రికార్డింగ్ ఉందా ఇక్కడ ఇదిగోమ్మా ఏడ పెట్టుకుందామని తెచ్చినావు వాళ్ళతో పాడుకో ఎవరికైనా ఖాళీగా ఉందా పెడదామని తీసుకొచ్చా. చచ్చిపోతాడు వాడు చేసినాడు మనం చేస్తామా? ఆడు ఎంత మాట అంటుండు వింటున్నావా తాగొచ్చి పిచ్చకుంటాడు కెమెరా బంద్ ఫాల్తు ముందు కెమెరా ముందు కొట్టుడు వద్దు. కెమెరా ముందే కొట్టాలి ఇలాంటి కొడుకులని సిగ్గు వస్తుంది వద్దు, వద్దు. ఈయన అయ్యా ఈయన అమ్మ ఇప్పించినట్టు వచ్చి వెళ్ళాడుతుండి అమ్మ ఫాల్తు పాడుకో పొడుస్తా ఉన్నాడు ఇప్పుడు ఏందని అడిగితే పొడుస్తా పారిపోతుండు దన్నుమని పట్టుకున్నామ్మా నేను. ఆడ కెమెరా ఉంది కదా, ఒకసారి ఉన్నతో లేదన్నా ఇన్ని కార్డులు ఉంటాయి మీరు ఎట్లా రానిస్తారన్నా కానీ రానిస్తామంటే ఇప్పుడు ఎవరైనా మనం చెప్పలేం కదమ్మా, వస్తున్నారు పోతున్నారు కదమ్మా. ఎవరైనా మనం చెప్తాం, ఇక్కడ వాళ్ళని చెప్తాం, బయట వాళ్ళని చెప్తాం. నాటకాలు నువ్వు అడ్డం కుక్కని కొట్టినట్టు కొడతా ఫాల్తు పాడుకో నేను కొట్టుకున్నాం కదా పోలీసు. కార్ తీసుకో ఇవన్నీ ఏమొద్దు రూపాయి కాడికి డబ్బులు వసూలు చేద్దాం. ఒక్కడు అన్నాడు కదా నేను 4 టైర్లు పంక్చర్ చేసిందని చెప్తా, మొత్తం అది గాలి పోతుంది. నా ఫోన్ పోయినప్పుడు నేను పైసలు అడిగినా అరే ఫాల్తు పాడుకో నీ అమ్మ నాన్న నీ అయ్య నాన్న తీసుకొస్తా మాట్లాడిస్తా అని చెప్పినా కదా, తీసుకురానని చెప్పినా కదా. నంబర్ చెప్పరా? నంబర్ తెలియదు, మర్చిపోయాను. నువ్వు ఎవరికి మెసేజ్ ఇట్లా మర్చిపోయాను. నాకు ఎంత చిరాకు వస్తుందంటే నువ్వు ఏపీఎస్ ఆయన పెట్టినావు మన సార్కే చెప్పినా కదా, ఎవ్వరు మీకు లేదు, పిక్తలు లేరు, వాళ్ళు వచ్చి నాకు తెలుస్తుంది. అవసరంగా దాన్ని వీడియోలు వేసిన ఈ వీడియోలు వేసిన నా కరెక్టే కదా మాట్లాడింది నేను. తాగుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారా బాబు, నీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారు? అస్సలు కొట్టకు నేను కొట్టాలంటే నాకు మిమ్మల్ని చూడు, రోడ్డుకి ఎక్కిస్తా మిమ్మల్ని, రోడ్డుకి ఎక్కిస్తా, రోడ్డుకి ఎక్కిస్తా మిమ్మల్ని. చూసుకో, నన్ను నాతో గెలుక్కున్నారు కదా, చూపిస్తా నేనంటే ఏంటో. చెప్పినా కదా. అరే నీకు దెబ్బలు తినేది ఎక్కువ బాబు ఏం మాట్లాడుతావు, నీకు అర్థమవుతా? తాగుండమ్మా. ఎంత తాగొచ్చు? క్వార్టర్ గట్టిని ఒక హాఫ్ వేసి ఉండొచ్చు. హాఫ్ వేస్తాడు, హాఫ్ తాగిండమ్మా. మొదలై వాళ్ళు ఒక్క దెబ్బ వేయకున్నాడు, వాడు కుక్కలాగా మాట్లాడుతుండు. చెప్పినా కదా, ఏ పోలీసులు చెప్పు తీస్తా ఇప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడినావు అనుకున్నా. అందుకే చెప్తున్నా, చీప్ కొనుక్కోకూడదు, కాస్ట్లీ కొనుక్కో, చెప్పులు చేయపోకుండా ఉంటాయి. చెప్పినా కదా, నేను ఒకరి మీద నజారు పెడితే వాళ్ళ మొత్తం చెక్కేస్తా ఒక్కొక్కరికి. ఈ గురించి
గురించి కూడా తెలుసు నాకు. పండ్లు ఈవెన్ నీ గురించి పండ్లు రాలితే నీ అర్థమవుతుందా? ఎక్కువ తక్కువ మాట్లాడినాక చెప్పు తెగుతావు నువ్వు. నోరు జారినాక బాగుంటది. అదే చెప్పేసుకొని నీకు కొడితే బాగుంటుందా? ఒక ఆడపిల్లని కొట్టిన అన్న చెడ్డ పేరు నాకు తీసుకురా. నన్ను కొట్టదా నువ్వు కొడతావు అనవసరంగా పిఎస్కి ఆయన ఏడన్నా కనుక నాడు మనమే బాబాయ్ కారు తీసుకురా పోదా. ఆ కారు వీడియోలో ఏం పెట్ట ప్రాబ్లం అవుతుంది. నిన్ను అనవసరంగా కన్నదిరా ఫాల్తు పాడుకో మీ అమ్మ. సేమ్ ఫీలింగ్ కూడా మీ అమ్మకి వచ్చింటే ఇది కొడతామంటే పడతాండి. ఏం అనలేకపోతున్నా. కార్ తీసుకురా. వీడియో ఆపేరా. ఇది ఆపేను. లోపలికి అయితే వీడియో తీసుకురాకరా. ఎందుకంటే మాకు లోపలికి పెట్టడం పర్మిషన్ లేదు కాబట్టి మేము లోపలికి పెట్టాము. మేము స్టేషన్ నియర్ బై స్టేషన్ కాడికి వచ్చినాము. దీన్ని లోపలికి తీసుకోవచ్చు.